భగవంతుడి పట్ల కూడా అన్యాయము అత్యాచారము చేసే వాళ్లను చూడడం బహుశా చాలా అరుదు. చూడడం రాక్షస జన్మ ఎత్తితే తప్ప మానవ జన్మని ఎత్తి భగవంతుడి పట్ల కూడా పాప పూరితమైన పనులు చేయలేదు ఎవరు. కానీ ఈ కలియుగంలో ఎంతటి దౌర్భాగ్యం అంటే కొన్ని తరాల ముందు హైందవులుగా పుట్టి మత మార్పుళ్ళు చేసుకొని దుర్లభానికి డబ్బుకి దౌర్బల్యాలకు లోనయ్యి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మత మార్పుళ్ళు చేసుకోవడమే కాకుండా వాళ్ళ స్వలాభాల కోసము అమాయకులు బీదవాళ్లు చేతగాని వాళ్ళు అయిన ప్రజలను కూడా లోభాలు చూపించి మత మార్పిడి చెయ్యడంతో ఆగక ఆ జీవితము భగవంతుడి మీద కూడా పడి రాబందులులాగా శ్మశానాల మీద శవాలను తింటున్నట్టుగా ఆ భగవంతుడి ఆభరణాలు మణులు మాణిక్యాలు మాగాణులు 7 కొండలలో కొండలు తినేద్దామనుకోవడము చివరికి ప్రసాదంలో కూడా మాంసపు కృతులతో సంబంధించిన పదార్థాలను వేసి అపర సాక్షాత్తు వైష్ణవుడైన విష్ణు స్వరూపుడైన ఆ వెంకటేశ్వర స్వామిని శాక్తేయులు బాలాత్రిపుర సుందరిగా పూజించే ఆ బాలాజీని కూడా మలినపరచాలనే ఆ దౌర్బల్యపు ఆలోచనకు హైందవురాలిగా పుట్టినందుకు నేను ఒకటే మాట చెప్పగలను. శిరము గై కొనుమా దేవా, శిరము గై కొనుమా దేవా. నా తలను నరికి అర్పించినా కూడా ఈ పాపం పోయేనా భారతదేశానికి? కాబట్టి నేను చేయగలిగినది హైందవురాలిగా ఒకటే, ఆయన నామస్మరణ చేస్తూ 3 రోజుల్లో అంటే 26వ తారీఖున తిరుమలకు బయలుదేరి వెళ్లే లోపల వైష్ణవ దేవాలయాలను సందర్శించి నాదంటూ ఒక చిన్న వినతి పత్రాన్ని నేను రాసి, ఈ వినతి పత్రాన్ని నేనే కాకుండా నాతోటి వచ్చే 25 నుంచి 30 మంది యువకులు ధర్మానికి నిలబడ్డ వాళ్ళు, ఈ తరం వాళ్ళని కూడా నా వెంట తీసుకొని వెళ్లి శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కి ఆ తర్వాత అక్కడ తిరుమలలో కొండపైన భజన చేసి ఆ మరుసటి రోజు భగవంతుడి పాదాల ముందు ఈ ఒక వినతి పత్రాన్ని హుండీలో వేయాలి. ఆ వినతి పత్రం ఆపదమొక్కులవాడ అనాథ రక్షక అని వేడినంతనే మా ఆపదలను కడతేర్చే మమ్మాదుకునే వెంకటేశ్వరుడిగా ఈ కలియుగాన అవతరించిన మీ పట్ల క్షమించరాని తప్పిదం జరిగింది తండ్రి. ఓ శేషాద్రివాస మమ్ము మన్నించు. మీ జగద్విఖ్యాతి లడ్డుని కొంతమంది నీచులు ఉద్దేశపూర్వకంగా పవిత్ర పదార్థాలతో మలినం కావించిన విషయాన్ని గమనించలేని అందులం కూడా మేమయ్యామయ్యా. మా పాపానికి నిష్కృతి లేదు తండ్రి. శేషాద్రివాస మమ్ము మన్నించు. యుగ యుగాల నుండి రాక్షస భారం నుండి భూదేవిని రక్షించావయ్యా నీవు. మమ్ము ఉద్ధరించడానికి ఎన్నో అవతారాలెత్తావు తండ్రి. మీ పట్ల ఇంతటి రాక్షస ఆచారానికి మేము కారణమయ్యాము గత తండ్రి. ఓ శేషాద్రివాస మమ్ము రక్షించు, మన్నించు. ఈ రోజు యావత్ హైందవ సమాజం మీ ముందు దోషిగా నిలబడింది తండ్రి. ప్రభో, మీరు మరల ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఈ పాపానికి ఒడిగట్టిన నీచులందరినీ చెండాడండి అని వేడుకుంటున్నాము తండ్రి. ఈ మా క్షమా ప్రార్థన స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణ, హైందవ దేవాలయ సంరక్షణ నిర్విఘ్నంగా నిరాటంకముగా మేము చేయగలిగే సంకల్పాన్ని, శక్తిని మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మేమందరం ఈ వినతి పత్రాన్ని క్షమా ప్రార్థనగా ప్రాయశ్చిత్తంగా తిరుమలను ఎక్కి ఆయన హుండీలో మేమందరము వినతి పత్రాన్ని అర్పించుకుంటాం. గోవిందా.